హలో అండి. సారీ, చెప్పండి సార్. యాక్చువల్లీ వెరీ ఇంప్రెసివ్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీరు. ఐ షుడ్ టెల్ యూ దిట్. లాస్ట్ ఇయర్ అరౌండ్ ఈ టైంకి గుడ్ నైట్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. కరెక్ట్. ట్రైలర్ చూస్తుంటే ఆ సినిమాయే గుర్తొస్తుంది. జస్ట్ దట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఫ్లిప్ అయినాయి. అంటే అక్కడ అబ్బాయికి ప్రాబ్లం ఉంటే అమ్మాయి సఫర్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే మీకు ప్రాబ్లం ఉంటే ఆయన సఫర్ అవుతారు. ఏంటి ఇది అంత సిమిలర్గా? ఫస్ట్లీ ఆ క్వశ్చన్కి చాలా మందికి ఆ డౌట్ ఉంది, లైక్ ఇదేంటి గుడ్ నైట్ లాగా ఉంది, లైక్ ఒకే కాన్సెప్టా, లేకపోతే ఇస్ ఇట్ గోయింగ్ టు బీ ద సేమ్ ఫిల్మ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అగైన్ ఇన్ అ ఫీమేల్ వర్షన్ అనేది చాలా కమెంట్స్ అవన్నీ వస్తున్నాయి. బట్ సార్, ఐ టెల్ యూ సంథింగ్. మనం ఎన్ని లవ్ స్టోరీస్ చూడలేదు, ఎన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూడలేదు, ఎన్ని టైం లూప్ చూడలేదు, ఎన్ని టైం ట్రావెల్స్ చూడలేదు. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఓన్లీ సిమిలర్ థింగ్ ఇస్ స్నారింగ్ అంతే. బట్ ఇట్స్ ఎంటైర్లీ అ డిఫరెంట్ ఫిల్మ్. అంటే సపోజ్ టు బి యువర్ యూఎస్పి. మామూలుగా స్నోరింగ్ అనేది మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీడే లవ్ స్టోరీ, ఎవ్రీడే యాక్షన్ సినిమా అలా కాదు. కాబట్టి ఒక కొత్త యూఎస్పిగా వచ్చే కాన్సెప్టే సిమిలర్ అవడంతో కొంచెం ఇలాంటి కంపారిజన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా సార్. ఇట్స్ వెరీ కామన్. అంటే మేము సినిమా చేసినప్పుడు ఆనంద్ రోడ్ ద స్క్రిప్ట్ లైక్ 4 years బ్యాక్. ఆయన డ్యూరింగ్ లాక్డౌన్ ముందు ఈ రిజిస్టర్డ్ స్క్రిప్ట్. బట్ మేము అంతా కన్ఫర్మ్ చేసిన టైంలో దే ఆల్సో ఫినిష్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ గుడ్ నైట్ అనే టైటిల్ వచ్చి జీవీ హెస్ సజెస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆర్ టైటిల్. అండ్ వాళ్ళు జీవీ దగ్గర అడిగితే ఇచ్చేశారు. మనమే ఇచ్చాం వాళ్ళకి గుడ్ నైట్ టైటిల్ కూడా. స్క్రిప్ట్ తెలియకుండా ఇచ్చేసారా? No, script. No, I didn't give. Actually, we did this film even before the film released. Our first look came before the film released. The script was done 2-3 years back, but then we started shoot at the same time, both the films. So it was a coincidence, but it's completely a different film. Both are completely different films. There'll be so much of fun and emotions and a lot of new experience you will have in this film. Okay, thank you. ఐశ్వర్య గారు, సో అంటే మీరు తెలుగు అమ్మాయి, తెలుగులో మూవీస్ చూస్తే చాలా రేర్గా వస్తాయి మీకు. సో ఎందుకు కాన్సెప్ట్లు నచ్చట్లేదా, లేకపోతే డైరెక్టర్సే రావట్లేదా? తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయండి. బట్ నేను తెలుగు సినిమా చేస్తే ఖచ్చితంగా ఐ వాంట్ టు డూ సంథింగ్ రియలీ గుడ్ అండ్ బిగ్. సో అలాంటి సినిమా కరెక్ట్గా రాలేదు, అలా ఇంకా సెట్ అవ్వలేదు. సో అంటే ఏ జోనర్లో చూస్తున్నారు, పర్టికులర్గా ఏమన్నా ఉంది? నాకు పర్టికులర్ జానర్స్ అంతా ఏం లేదు. బట్ మనం ఒక్కొక్కసారి కథలు చాలా వింటాము, కథ చాలా బాగున్నా కూడా ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ప్లేయింగ్ దట్ రోల్. సో నాకు ఇప్పుడు ఒక కథ నచ్చితే కానీ నేను చేయలేను. నేను వచ్చి చూడాలి ఆ క్యారెక్టర్. ఇప్పుడు దీపిక అనే క్యారెక్టర్లో ఐ వాజ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్. ఇప్పుడు నేను ఈ కథలో నిజంగానే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిలేట్ అంటే నేను వెళ్ళి ఒక 30-40 రోజులు అక్కడ పని చేయలేను. ఐ కాంట్ వర్క్, నేను పర్ఫామ్ చేయలేను. ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఎస్ దీపిక. సో నాకు నచ్చాలి, సోల్ఫుల్గా ఉండాలి, హార్ట్కి నచ్చాలి, మైండ్కి నచ్చాలి, చాలా ఉన్నాయి. మెంటల్ నేను యాక్చువల్గా. ఓకే, అయితే రియల్ లైఫ్లో ఎట్లాంటి స్లీపర్ మీరు? రియల్ లైఫ్లో అంటే ఇక్కడ ఈ మూవీలో చూస్తే క్యారెక్టర్ ఫుల్. నేను చాలా లైట్ స్లీపర్ అండి. నాకు సౌండ్ She's lying. ఏనో హ్యావ్ యు ఎవర్ సీన్ మీ లైక్ పుట్టింగ్ గొరక? లేదు, నేను ఐ డోంట్ స్నోర్. ఐ నో లైక్ జీవి, సీరియస్లీ ఐ డోంట్ స్నోర్. ఎలా రిలేట్ అయ్యారు క్యారెక్టర్కి? సి దట్ ఈస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు అన్ని క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోవాలని అన్నారు కదా ఇప్పుడే. దానికని ఇప్పుడు ఇంకో సినిమాలో వచ్చి నేను లాస్ట్ ఇయర్ ఫరానా అని ఒక సినిమా చేశాను. సో ఐ కాంట్ బీ దట్ ఫరానా కదా. బట్ ఇట్ ఈస్ ఆల్ ద క్యారెక్టర్ వీ లైక్ టు డూ. దట్స్ ద జాబ్. యా, ఇప్పుడు ఒక యాక్టర్ అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నచ్చవు, కొన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి. సో వన్ సచ్ క్యారెక్టర్ నాకు నచ్చి చేసిందే దీపిక. సో మీరు అదేనా రియల్ లైఫ్లో అదేనా అంటే దట్ డజంట్ వర్క్ లైక్ దట్. నో బీయింగ్ ఎన్ యాక్టర్. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారండి? ఇంట్లో ఉన్నారండి బాబో, ఎందుకు అడుగుతారు? ఎవరు? నేను మా మమ్మీ పక్కనే పడుకుంటాను. అంటే దీపిక ఇంత లౌడ్ గురక మా మమ్మీ వదలరు. బట్ షీ ఆల్సో హ్యాస్ దట్ లైట్ గురక. అదే నేను ఇప్పుడు ఎలాగంటే మా మమ్మీ వచ్చి గురక పెట్టకపోతేనే నాకు భయం వేస్తుంది. ఆ సౌండ్ లేకపోతే ఐ కాంట్ స్లీప్. యాక్చువల్లీ ఐల్ బి లైక్ అమ్మా ఓకే రైట్, ఐ విల్ స్లీప్ నౌ అలాగా. సో ఐఎమ్ సో యూస్ టు ద సౌండ్. వితౌట్ గురక ఐ కాంట్ స్లీప్ నౌ. ఇట్స్ లైక్ దట్. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గురక అబ్బాయి దొరికినా ఓకేనా? ఏం చేస్తాం, తలరాత. అదే కదా మా సినిమాలో చెప్పాం, మీరు చూడండి. సో జీవి గారు,
సో ఈ క్యారెక్టర్ మీకు టచ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉన్నారా? My father snores. So I used to live in my main road. So already full traffic undi, and then my dad used to snore a lot. Then when that is not there, I'll feel very scared. When I go outside, when I go abroad, the room and all will be very silent. No, being in South Usman Road with full traffic and then suddenly going and seeing silence is very scary for me. So I'm so used to that snoring sound. So. So that humor, that emotion, everything worked for me, and we were able to relate and take slices of life from the film. So the script was very emotional, and that fun also is there. I think everyone are able to relate to it. That's why even the trailer was trending, and people are able to relate to the content. I think it will work. సో ప్రొడ్యూసర్స్, సో తమిళ్లో 11th రిలీజ్ చేస్తున్నారు, తెలుగులో 12th ఉంది. ఏంటి పర్టికులర్ ఏమైనా రీజన్ ఉందా? డేస్ ఏమైనా సెట్ అవ్వలేదు? లేదండి, యాక్చువల్లీ ఐ థింక్ పీపుల్ హియర్ జస్ట్ ఫెల్ట్ దట్ ది వాంటెడ్ టు రిలీజ్ ఆన్ అ ఫ్రైడే, అండ్ దానికని స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు, అండ్ దట్స్ వై వి వెంట్ అహెడ్ విత్ 11th దేర్ అండ్ 12th ఇక్కడ. సో వన్ వరకు వచ్చాయి. డియర్లో ఏ క్యాపిటల్ ఎందుకు పెట్టారు అంటే దానికి పర్టికులర్ రీజనా? That is actually name. D is Deepika and AR is Arjun. జీవి గారు, hi, myself Hema Malini. Hi Hema. So my question is like before your movie, before this movie, you have did in very romantic genre of movies you have done. So what is your wife feeling, Saindhavi garu? How she reacts for all these kind of things? It is cinema, right? It is our Okay, she profession. takes it like a cinema. No, And we are friends from school. We are more than anything. We're just good friends. School friends, my school Okay. buddy. So in that way, it is. what is her first appreciation for you for this script, or else whatever you did till now, whatever the characters you did for that, what is her biggest appreciation for you? There was a musical film I did, no, Sarvam Talamayam. So she liked that one. But see, work and all, we're supportive of each other. We are not like we don't criticize each other. It is fine. It's like my school friend only, ఓ నైస్. ఐశ్వర్య గారు, సో మీరు ఇందాకే అన్నారు కదా చెప్తూ కూడా ఏదైనా క్యారెక్టర్ అయితే నన్ను నేను చూసుకుంటేనే నేను చేయగలను అని అన్నారు. ఇఫ్ ఏ ఫర్ ఏ సపోర్ట్ ఛాలెంజింగ్ ఏదన్నా సరే, ఇది మీ క్యారెక్టర్ కాదు బట్ స్టిల్ యూ వాంట్ డూ అంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ క్యారెక్టర్స్ని మీరు చూస్ చేసుకుంటారు? యాజ్ ఏ యాక్టింగ్ ఛాలెంజ్ కింద ఇది నేను కాదు బట్ ఐ హ్యావ్ టు టేకప్ దిస్ అని అంటే కనుక ఎలాంటి జోనర్ని తీసుకుంటారు మీరు? లేదు, అలాగా పర్టిక్యులర్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇప్పుడు నేను కనాన్ ఒక సినిమా చేశాను. ఐఎమ్ నాట్ అ క్రికెట్ ప్లేయర్, నాకు క్రికెట్ అస్సలు తెలీదు. బ్యాట్ టు బాల్ చిన్నప్పుడు ఊరికే ఏదో అలా పట్టుకున్నాం కానీ, బట్ ఐ లెర్న్ ద గేమ్. నేను ఒక 6 months ట్రైనింగ్ చేసి ఐ టుక్ అ ట్రైనింగ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నౌ వీఆర్ డూయింగ్ ఒక తమిళ్లో ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్డ్ వలయం. సో ఇట్స్ సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. ఐఎమ్ నాట్ అన్ యాక్షన్ హీరోయిన్, నాకు రాదు, బట్ ఐఎమ్ ట్రైనింగ్ ఫర్ ఇట్. సో దోస్ ఆర్ ద ఛాలెంజెస్ ఐ లైక్ టు డూ. ఇప్పుడు మనకి రాని విషయం నేర్చుకుని చేయాలి అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. నేను ఎందుకు చెప్పానంటే కొన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పేరు మెన్షన్ చేయలేను, ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. డైరెక్టర్ వచ్చి నాకు ఆ రోల్ ఇచ్చారు. ఐ రియలీ టోల్డ్ హిమ్ ఈ క్యారెక్టర్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ అని చెప్పి ఇంకో యాక్టర్ పేరు చెప్పాను, తనే యాక్ట్ చేసింది. ఆ సినిమా ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్, బిగ్ డైరెక్టర్. బట్ నేను నిజంగానే ఐ ఫెల్ట్ షీ వాజ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ దాట్. సో సమ్టైమ్స్ మనం కథలు విన్నప్పుడు విజువల్స్ వస్తూ ఉంటాయి మన మైండ్లో. సో అప్పుడు ఆ విజువల్స్ వస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ డూయింగ్ దట్ అండ్ ఐ షుడ్ లైక్ డూయింగ్ ఇట్ అండ్ ఐ లవ్ టు డూ ఛాలెంజింగ్ వర్క్. నాకు తెలియదు ఏదైనా చెప్పారనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక బాక్సింగ్, ఐఎమ్ నాట్ అ బాక్సర్, ఐ విల్ లెర్న్ ఇట్. వేరే ఏదైనా ఒక ఇది ఉంటే ఐ విల్ లెర్న్, ఐ వాంట్ టు లెర్న్ అండ్ ఐ వాంట్ టు ట్రైన్, ఐ వాంట్ టు డూ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్స్. రోహిణి గారు, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి మీరు చాలా రోల్స్ చేయడం మేము చూసాము. అండ్ మంచి మదర్ రోల్స్ కానీ, బెస్ట్ మదర్ అంటే కనుక అన్ని క్యారెక్టర్స్లో మీరని చెప్తాను. మీరు ఏదైనా ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకుంటే మెయిన్గా ఏ ఎలిమెంట్స్ని కవర్ చేసుకునేటట్టుగా చూస్తారు? నాకు మొత్తం మీద కథ నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేమో రియలిస్టిక్గా ఉందా, ఇదేమో ప్రజలు దీంతో రిలేట్ అవుతారా అని చూస్తానండి. అలా లేకపోయినా ఇట్ షుడ్ బి ఏబుల్ టు రీచ్ పీపుల్ అనమాట. అందులో నా క్యారెక్టరు ఆ కథని కొంచెమైనా నడిపించే కథ ఒక క్యారెక్టర్గా ఉండాలి. ఊరికే వచ్చి వెళ్ళిపోవడం కాకుండాను కథలో ఏదైనా ఒక మార్పు నా క్యారెక్టర్ వల్ల జరుగుతుంది అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 2-3 సీన్స్, ఐఎమ్ ఓకే విత్ దాట్.
లైక్ యూనో ఇష్క్లో కూడా ఒక 3 డేసే వర్క్ చేశాను ఆ పిక్చర్లో. బట్ అందులోనేమో జయ ఆంటీ అనేది ఇప్పటి వరకు చెప్తూ ఉంటారనమాట. అట్లాగా దట్స్ వాట్ ఈస్ మై. Hi, GV. Bro. Hi, GV. How are you? Hi. From Pencil to Deer, you did from 12 years. You did a lot of different films and different concepts you are acting. And same time, yearly 4-5 films are acting. And same time, your music also 5 to 8 films you are doing yearly. How you balancing from acting and music? I schedule very properly. So if I'm shooting for 15 days, then 10 days I sit on music. I properly schedule it out. So every 6 And months. also you are doing a big films music. Yeah. I'm doing Tangalan, I'm doing Captain Miller. So many films that's happening. Hindi also I'm doing. Basically, I schedule for the next 6 months. So for the next 4 months, I already have a plan. So I work very accordingly and properly. I stick to my schedule. I don't leave work for later. Like during school time, we used to do, before exam only we used to study. No, I don't do that. I used to do that in school, but now I don't do that. So then I'll finish my work. But this two type, music and acting, you are feeling like a pressure or a pleasure? See, when you do office work, no, if you do office work, okay, Sunday one day you'll be very, very happy. And Monday you'll be like, oh, Monday I'm going to go and do my work. Monday blues day, I'll say. For me, Sunday I'll feel bored. Sunday, what? Not working. What is this? It feels so very silent, and so I'll be looking forward for Monday because we do what we love. No, that is why cinema and media. You do something which you love. That way, I feel very excited to Okay, go all the best. forward. And also, we Telugu people, lot of you films are not done. So when are you doing a direct Telugu film? I'm doing Lucky Bhaskar. I'm doing Lucky Robin Bhaskar. Hood. No, Oh, hero. acting. Sorry. Yeah, let's see. I would love to. Actually, one film was offered to me. One of the important character was offered to me. Actually, I couldn't take it up. Dasara was one. The main character was offered. One of the other character was offered to me, but the date was issue. I had some date issues. But I'll surely want to do something in Telugu for sure. Okay, all the best. Looking forward. మిస్టర్ వరుణ్, ఐఎమ్ నాగేంద్ర కుమార్. మీకు చాలా బోల్డ్ మెనీ సెగ్మెంట్స్ ఆఫ్ బిజినెస్ అన్నీ మీకు ఉన్నాయి, అండ్ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్, థరోలీ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ యువర్ బిజినెస్ ఆపరేషన్స్. Cinema is not such a profitable area, and it is not very easy. It is a very tough platform. What has really excited you to come into the industry? It's something very curious because you are already a successful business champion there. Actually, when I compare it to, I find sports the toughest actually. దాంతో కంపేర్ చేస్తే the other segment I'm in is in the food business. And films, I mean, I've always been passionate about films. So Abhishek is my friend. We've studied together. So ippadi nuncho we thought, we should get into films. And ippudu sports lo and my food business chuste, I've always been interacting with people in the film industry. Food lo aithe it's with Che, Rana is involved in the sports. So pretty much every team owner sports law has a actor or actress involved. So that way I've always been connected with the industry in some way or the other. And I just felt it was the right time to sort of get into the business. And I have taken help to understand the business better. But since it's only our second film, we're still in the learning phase. And I'm very sure that there will be more learnings from this film Deer, and we'll get better. I'm fairly confident. I wouldn't say I'll do really, really well, but I'm confident that we will make our mark in a slow and steady way. బట్ మీకున్న ప్యాషన్కి డైరెక్ట్గా స్ట్రైట్ ఫిల్మ్ ఏదైనా చేయడానికి అవకాశం కుదరలేదా మీకు? అంటే హీరోలు డేట్స్ తీసుకుని లేకపోతే ఒక డైరెక్ట్ తెలుగులో? And actually, like even though I have the contacts, I always wanted to prove something before I reach out to them. So like ఇప్పుడు Che voiceover, you've heard his voiceover, but he's actually been involved actually before we even approached Aishwarya and GV. Like when Anand narrated it, I always sort of take his views, advice. So I wanted them to see how I work, and then reaching out to them will help, rather than just
reaching out to them as friends or family. ఇది ఊరికే డేట్లు ఇవ్వండి అని Yeah, అడగకూడదు. yeah. So, Okay. yeah, so it's mainly from that point of view. Now I feel a little more confident to go to them and ask for help. But yeah, I'm really looking forward for Dear because in Malayalam, teacher did fairly well for us. ఓకే బట్ మీకు గివెన్ ఏ చాయిస్ ఇప్పుడు ఎవరైనా డేట్లు హూ ఇస్ యువర్ రియల్లీ ది బెస్ట్ ఆప్షన్ టు డూ ఏ ఫిల్మ్ ఇన్ తెలుగు మీ మైండ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. Atla. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి డేట్లు దొరకమంటే ఇమీడియట్గా దొరకవు, ఆ బంచ్ ఎవరు దొరకరు. బట్ మీ ట్రై చేస్తే మీ అదృష్టమో లేకపోతే మీ కాంటాక్ట్ వాల్యూ. బట్ హూ ఇస్ ది బెస్ట్ పీస్ ఫర్ యూ, అంటే మీకు సూటబుల్, నాకు ఇతను అయితే డేట్లు ఇస్తాడు, ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ దిస్ హీరో అంటే హూ ఇస్ దట్ హీరో? It's a tricky question. Ante andartho. Yeah, I think it really depends on the story and daniki tagattu hero. I mean I think whoever sort of sets that will be good. But at అంటే least the known. స్క్రిప్ట్ వైజ్ వెళ్దామన్నా మీరు, Yeah, స్క్రిప్ట్ కి yeah. తగ్గ హీరో దగ్గరికి వెళ్ళాలి. Yeah, definitely. ఓకే, బట్ హీరోని పట్టుకుని స్క్రిప్ట్ చేసుకున్నాం. And I don't think I'm there to think that way. So I'm just really thinking one project after another, and yeah, let's see how it goes. ఓకే ఓకే జీవి, వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ జీవి, అసలు రెండు కెరీర్స్ కదా, అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టారని అంటారు నార్మల్గా తెలుగులో. ఐ డు నాట్ నో వెదర్ యూ అండర్స్టూడ్ ఇట్ ఆర్ నాట్. రెండు సైలింగ్ ఆన్ టూ షిప్స్. ఇప్పుడు విచ్ ఇస్ ది కన్వీనియంట్ ఫర్ యూ? Sir, both is tough only, sir. Both are tough only, sir. Both are tough. It's just the passion. I feel I'm just a small kid who wants to learn. Even music or acting, every day, I'm getting better. బట్ మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి ఇఫ్ యూ ఆఫర్ 4 tunes, నీ పక్కన ఉన్న డైరెక్టర్లు ఏమంటారంటే ఈ ట్యూన్ బాగోలేదు, నాకు ఈ ట్యూన్ అక్కలేదు, ఇంకో ట్యూన్ చేయి, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడ సినిమాకి వచ్చేసరికి నాకు ఈ స్క్రిప్ట్ నచ్చలేదు, యూ కెన్ సే నాకు నచ్చిన స్క్రిప్ట్ తీసురా, ఇలాంటి కన్వీనియన్స్ ఏమైనా ఎంజాయ్ చేస్తున్నావా? No, not like that, sir. We have to choose correctly. Now it will say bring something else, but later when it releases, a hero only faces all the pressure. ఓకే, On release day, heroes and producers, they take the most of the pressure. No? బట్ ఇఫ్ యూ వాచ్ ఇన్ తెలుగు సినిమా హ్యాస్ చేంజ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. అంటే ఏదో లవర్ బాయ్ అమ్మాయిని ప్రేమించాడు, లేదో ఫన్, ఈ దాటిపోయింది తెలుగు సినిమా. They are presenting very, very curious content to the audience. Either the way. ఈ మధ్య ఆడియన్స్ సినిమాలు మీరు ఏమైనా చూసుకోవచ్చు, దసరా నుంచి, విరూపాక్ష నుంచి, మొన్న వచ్చిన పొలిమేర దగ్గర నుంచి, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. Yes, very much. Do you think this film మ్యాడ్ కూడా ఆడింది కదండి. ఆడింది. No, I don't say I don't say, but things are changing to a great extent. In a bigger level, definitely. బట్ నాకేమనిపిస్తుంది అంటేనండి, ఇట్లాంటి ఫిల్మ్స్ ఉన్నాయి కదా, మనల్ని ఏమో ఒక అలరించే చిత్రాలు అంటాం కదా, అలాంటి పిక్చర్లు ఎప్పటికీ, ఇప్పుడు ప్రేమలు ఇక్కడ ఆడిందంటే ఇట్స్ ఎ లవ్ స్టోరీ కదండి. అవును, అలాగే అదే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇందాకలా మా నందిని రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా తెలుగు ఆడియన్స్ హ్యావ్ మోర్ థియేటర్స్ ఇన్ ది హార్ట్. అన్ని సినిమాలు చూస్తారు, బాగుంటే చూస్తారు. బట్ మీరు యంగర్ జనరేషన్గా చేంజింగ్ సెనేరియో ఆఫ్ తెలుగు సినిమా ఆర్ సినిమా అక్రాస్ ఇండియా ఎలా ఉన్నదని మీకు అనిపిస్తున్నది ఇప్పుడు సినిమా తాలూకు? They want something new, sir. 100% they will want something new. There should be an effort. If there is an effort, they will support. In terms of Dear also, there is something, a very new concept is there, and there is a lot of emotions and some scenes. They have to relate to it. They have to connect to it. In my life, is this happening? So every bunch of generation, their life are different. So every batch is different. What they're going through is different. So this has a very unique lifestyle which you've not seen in cinema. So I think definitely, it will be unique and it will work. డైరెక్టర్, అసలు మీరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నప్పుడు అసలు ఈ మధ్యన వస్తున్న తెలుగు సినిమాలు ఎలాగున్నాయి, ఏం ఆడుతున్నాయి అని ఏదైనా ఒక స్టడీ చేశారా? తెలుగు మీద మీకు ఏమైనా ఒక స్టడీ ఉందా? No, see, I think this subject is very universal. Universal, okay. Wherever you place it, you will find it. Some people will relate to it. So I think the story, as a story, I didn't do any research per se. I really feel as a family, this will work across regions, whether it's Andhra, here, Kerala, wherever you go, there is this family. Whomever watches it, they will relate, oh, this is my father, this is my mother there. So they will have some connection with the film.
ఓకే, బట్ వాట్ ఈస్ యువర్, ఇప్పుడు జనాలకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే, యాజ్ యూ సెడ్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ యూనివర్సల్, ఫ్యామిలీ డ్రామా, దానిలో ఎంటర్టైన్మెంట్, బాయ్ అండ్ గర్ల్ అండ్ ఆల్ దట్ ఈస్ ఓకే, బట్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ యూఎస్పీ దట్ రియల్లీ టుమారో క్యాప్టివేట్ ది ఆడిటోరియంస్? Sir, I think it's as a whole film, sir. That I mean, I'm not able to say one thing like this will work or this will not work. What I see is, as a film as a whole, it should work like across the story or the music or even the acting characters. So I see this film as a whole, it is a complete product. It will work. Than like just this alone will work. So as a film, it will definitely work. It will have an appeal with the audience. ఓకే, ఐశ్వర్య రాజేష్, ఎప్పుడు హెవీ క్యారెక్టర్స్, అసలు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఇలాంటి దాంతోనే నీ కెరీర్ ఆల్మోస్ట్ రన్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ ది ఫిల్మ్స్ యూ డిడ్ ఇన్ తెలుగు, దే డిడ్ నాట్ ప్రాపర్లీ క్లిక్ రియల్లీ. అంటే ఆ డిసప్పాయింట్మెంట్ తెలుగు మీద ఏమైనా ఉన్నదా? ఖచ్చితంగా లేదు సార్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాకు సినిమాలు మీరు చెప్పినట్టు అంటే గొప్పగా ఆడలేదేమో, కానీ నాకు గొప్ప పేరు వచ్చింది ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ నేను చేసిన దానికి. ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ అనే క్యారెక్టర్ ఈరోజు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా సినిమా బాగా ఆడకపోయినా ఆ ఒక్క ఎపిసోడ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు. అండ్ ఇట్ వాజ్ లైక్ అ ఐ ఓపెనర్ ఫర్ మీ. నేను చాలా ఏళ్ళుగా ఐ వాజ్ స్టక్. తెలుగు సినిమా అంటే గ్లామరు భయంకరంగా, లైక్ ఒక యునో లైక్ యునో హీరోయిన్స్ అంటే చాలా తెల్లగా బొమ్మలాగా ఉంటే కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు అని చేస్తారు అని నేను అనుకున్నాను. బట్ నాకు సువర్ణ అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ అ వెరీ నార్మల్ గర్ల్. నేను డస్కీ లుకింగ్ అండ్ ఒక జడ వేసుకుని ఒక ఊరమ్మాయి, ఆ స్లాంగ్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత ద లవ్ దే షోడ్ మీ యాజ్ యాక్చువల్లీ వాజ్ అన్ ఐ ఓపెనర్ లాగా ఉండింది నాకు. ఓకే, మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కూడా మన తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని. అలాగే సేమ్ వే కౌశల్య కృష్ణమూర్తికి నేను ముందే చెప్పాను, నా సినిమా నేను ఆయనకి ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, సార్ వద్దు సార్ రిలీజ్ చేయదు, సాహో నెక్స్ట్ వీక్ వస్తుంది సార్, మంచి సినిమా, నేను ఎవరో కూడా ఇక్కడ తెలీదు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 week ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. అప్పుడు కరెక్ట్గా ఆడే టైంకి మా సినిమా లేదు థియేటర్లో. కానీ థియేటర్లో ఆడకపోయినా జెమినీ టీవీలో బాగా అందరూ చూశారు. స్టిల్ నేను సాయిధరం తేజ్ గారితో ఐ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్డ్ రిపబ్లిక్. నేను ఒక స్కూల్లో షూట్ చేస్తున్నప్పుడు నా క్యారవాన్ బయట దగ్గర ఒక 80 చిన్న పిల్లకాయలు వచ్చి నించున్నారు. దెన్ మై అసిస్టెంట్స్ వర్ లైక్, మేడం మిమ్మల్ని చూడడానికి చిన్నపిల్లలు వచ్చారంటే నేను చెప్పాను హీరో క్యారవాన్ అట్టుంది, ఐ థింక్ దే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, మేబీ దే వాంట్ గో అండ్ సీ తేజ్ గారు అంటే దే సెడ్ నో దే వాంట్ సీ కౌశి అక్క అని చెప్పారు. సో సీ ఐ వాజ్ సో లైక్ ఆ క్యారెక్టర్ అంత బాగా యూనో రీచ్ అయ్యింది. ఈవెన్ మై లాస్ట్ మూవీ ఫరానా వీవర్ సినిమాలో ఐ థింక్ దిస్ కొంచెం టైం కూడా మనకి ఉంటుంది కదా సార్. ఐ గాట్ స్టక్ విత్ దట్. మా తమిళనాడులో కేరళ స్టోరీ అనే సినిమా వచ్చి బ్యాండ్ అయింది అప్పుడు. సో కరెక్ట్గా నెక్స్ట్ వీక్ మా సినిమా రిలీజ్ అయింది. ఐ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. బట్ ఐ వాజ్ నెవర్ ఎఫెక్టెడ్ బై మై ఫిల్మ్స్ నాట్ డూయింగ్ వెల్, బికాజ్ నేను చాలా నచ్చి ఐ పుట్ ఇన్ ఆల్ మై హార్డ్ వర్క్ 100%. ఆ క్యారెక్టర్కి నేను ఏం చేయాలో, ఆ సినిమాకి ఏం చేయాలో 100% ఈ రోజు దాకా చేశాను. ఆ రికగ్నేషన్ నాకు దొరికింది యాజ్ అన్ యాక్టర్. తెలుగు అమ్మాయి అయ్యుండి తమిళ్లో సూపర్ స్టార్ అయ్యావు అక్కడ, ఇక్కడేమో అసలు తెలుగులోని నీకు తాపత్రయం కూడా నాట్ ఆ ఎక్సైట్మెంట్ తెలుగులో చేద్దామని ప్రొడ్యూసర్, అది ఆ ఎక్సైట్మెంట్ ఐ హావ్ నెవర్ ఫౌండ్ ఇన్ యూ. లేదు సార్ ఎక్సైట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ తమిళ్. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తమిళ్ ఇండస్ట్రీయే నాకు స్ట్రాంగ్ కదా. లైక్ దే హ్యావ్ ఓన్లీ గివెన్ మీ వన్ బిగ్ లైఫ్ యాజ్ అన్ యాక్టర్, బీయింగ్ అ గుడ్ యాక్టర్. ఐ హావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్, దగ్గర చాలా సినిమాలు చేశాను తమిళ్లో. బట్ తాపత్రయం లేదని మాత్రం అనుకోవద్దండి తెలుగు సినిమా మీద. లేదు సార్, నేను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. ఐ వాంట్ కమ్ బ్యాక్ విత్ వన్ స్ట్రాంగ్ ఫిల్మ్. యూ విల్ సీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ హ్యాపెన్. ఒక్క సినిమా సంగీత గారు చెప్పినట్టు ఒక్క ఛాన్స్, ఒక్క సినిమా విల్ చేంజ్ ఎవ్రీబడీస్ లైఫ్ సార్. నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఇఫ్ ఐ గెట్ దట్ మూవీ రన్నింగ్ అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆ సినిమాతో I'll stay here forever. Yeah, hi Aishwarya. Thank you. Hi Aishwarya, this is Madhav here. First of all, this trailer is very promising and impressive. It is very relatable to each and everyone.
అంటే నేను ఇంతకుముందు మీ మూవీస్ అన్నీ కూడా నేను చూశాను, కౌశల్య కృష్ణమూర్తి కావచ్చు, సో ప్రీవియస్ మూవీస్ అన్నీ చూశాను. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ద వే యూ పిక్ ద రోల్స్ ఇస్ వెరీ యూనిక్, అంటే అంత ఈజీగా ఉండదు. అండ్ మై క్వశ్చన్ ఈస్ లైక్ హౌ డిఫికల్ట్ ఈజ్ ఇట్ ఫర్ యూ టు గెట్ ద రోల్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్ తెలుగు, బీయింగ్ ఎ తెలుగు గోల్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్? నేను అన్ని రోల్స్లో ఇంట్రెస్టెడే. Okay. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ రోల్. ఇట్స్ జస్ట్ దట్ ఫ్యూ రోల్స్ వి థింక్ ఓకే మనకు మనం సెట్ అవ్వము అని అనిపిస్తుంది, కానీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. మేబీ ఐ వోంట్ బీ సూటబుల్ ఫర్ పర్టికులర్ రోల్స్, టూ మచ్ గ్లామరస్ అవి ఇవి. మేబీ ఐ కాంట్ సీ మై సెల్ఫ్ దేర్, బట్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ ద రోల్స్. నేను చెప్పాను కదా ఇప్పుడే, యా. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. అండ్ కమింగ్ టు టైటిల్ డియర్, సో దీపికాలో ఫస్ట్ 2 letters అండ్ అర్జున్లో ఫస్ట్ 2 letters, అవి కాకుంటే వాట్ వుడ్ బి ద అదర్ టైటిల్ ఫర్ దిస్ మూవీ? సో జీవి గారు ఫస్ట్ హీ థాట్ ఆఫ్ గుడ్ నైట్, బట్ మేము ఆల్రెడీ ఇచ్చేసారు. సో సార్ హీరో గారు ఆల్రెడీ నాగ చైతన్య గారితో రిలీజ్ చేయించారు కదా, ఎందుకు అట్లా అయిందంటే ఎనీ రీజన్? ఫ్రెండా లేకపోతే మీ ఫ్రెండ్ అయినా లేకపోతే అట్లా? He's our producer's friend, so he requested him, and he also heard the script and he liked it. So it was very sweet of him to even accept, supporting a small film. I'm really thankful to him. డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్, క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ గారితో తమిళ్లో వాయిస్ ఓవర్ చెప్పించారు కదా, అది థాట్ ఎలా వచ్చిందంటే ఏంటి? That thought came from Varun. So our producer, so we were thinking this has to be different. So it should not be a regular voice that we have heard. So then we were brainstorming on ideas. Then Varun said why don't we approach Ravi Ashwin? So credit to him. Hi Anand. This is Srivatsan. Hi. I'm a big fan of your first film, Sethumayurumpan. Thank you. I mean, that's a very, it's a very dark theme. It's a drama and it's set in a rural town. Right. This is like a polar opposite film. It's set in a city. It's colorful. It's funny, and it's a relationship drama. And you have to be more lively here. So, Right. how did you adapt to that change in ambience in terms of the story? And Actually, the first film was very incidental. It was not planned. It was not written that has to be my first film. There were a lot of scripts I wrote. Then, given the time period, the budget, that was feasible. It's not again. The second film is not again planned. I should do a city-based film per se. It was just written and it got mounted. So, but I'm born and brought up in a city. So, and I'm a very middle-class family, raised in an apartment. So, I am very confident in this kind of a script than a rural. So, any day I would prefer a city-based script in that sense. I just have a small question. I mean, G.V. Prakash sir's and Aishwarya Rajesh's track is like the USP of the film. I agree, but Yes. ma'am had told that there are three relationship dramas Yes. in the film. Yes. So, how different or contrasting are these in comparison to their story? See, we have there are 3 different kind of couples of different age groups. So the underlying theme of this film is what it takes to have a long-lasting marriage. We make mistakes, so it is all about letting it go for a relationship. If you feel the other person is so important in your life, it is okay to sometimes let go. So that is the underlying theme. So that is told from different perspectives. Rohini ma'am's character has that thing, and then we have Kali Venkat, who is doing Jesus' brother. So he has different. So he is a middle age group, mid 40s age group. So his perspective towards marriage is dead. So we are trying to tell this idea through different age group of marriages. It's a story of 3 marriages, you mean? Yeah, if you actually at the end of the film, you would feel yes, there are a lot of every character is important in the film. Okay, thank you.